ఇది కూడా ఉంటుంది, అవును. లాస్ట్ యా లాస్ట్ యా యా. ముద్దే ముద్దు అన్నే ముద్దులే ఉమ్, కాసుకొని ఉండారండి రాష్ట్రం అంతా. ఓకే, ఇప్పుడు పాట నేను అసలు పాయింట్కి వస్తా. ఉమ్. రప్ప రప్ప అనే థీమ్ తో వీళ్ళు స్టార్ట్ మాట్లాడుతున్నారు కదా. నెక్స్ట్ ఏంది ఈ ప్రజలకి ఇట్లాంటి వార్నింగ్ ఇస్తాడేమో ఆ పాదయాత్రలో, గొడ్డల పోటు పట్టది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడేమో, అందుకని గొడ్డలు కూడా తెప్పించి పెట్టిన. ఆ. నేను ఒకటి ఒక జోక్ తో స్టార్ట్ ఆ చేయాలనుకుంటున్నాను. గొడ్డలి కదిరి కదిరి గొడ్డలైతే కాదు కదా. అది కాదండి, అట్లాంటిదే. వాళ్ళ వాళ్ళ పార్టీ ఇప్పుడు సింబల్ అయిపోయింది అది. అదే మరి, కదిరైతే ఇప్పుడు కష్టం ఇప్పుడు మళ్ళీ, జాగ్రత్త. అది ఇప్పుడు పాయింట్. ఉమ్, వాళ్ళ నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరి దగ్గర అడిగినాడంట. ఆ పాదయాత్రలో ఒక మామూలు వాళ్ళలాగా నేను ఉండుంటే కనీసం నాకు ముద్దన్న పెట్టుండేవాడు, నేను ఈ ఎమ్మెల్యేను అవటం తప్పు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడినాడంట. ఆ, సో అది అది స్టార్ట్ విత్. కానీ కమింగ్ టు గత గత పాదయాత్ర, ఏది జగన్ పాదయాత్ర 1 కి ఆ, ఒక్క ఛాన్స్ ఇవ్వని చెప్పి అడిగినాడు. ప్రజలు ఈ రోజు ఆయన చేసిన అన్యాయం చూసి అది లాస్ట్ ఛాన్స్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. యా. అమ్మ ఒడి అందరికీ ఇస్తానన్నాడు, ఒకరికే ఇచ్చి ముగించినారు. సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానన్నాడు, దాని గురించి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. కరెంటు పెంచను అని అన్నాడు, 9 సార్లు కరెంటు పెంచాడు. స్వామివారి పింక్ డైమండ్ అన్నాడు, అధికారంలోకి రాగానే కేసు విత్డ్రా చేశాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఒక్క డిఎస్సి కూడా ఆయన పెట్టలేదు. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ప్రతి రోజు పాదయాత్రలో చెప్పి ఒకరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చినాడా, ఎవరికన్నా కనీసము కలిసినాడా? ఆ పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగినాడే గాని ప్రజలు ఈ రోజు నమ్మే పరిస్థితిలో ఉండరా? అమరావతి విషయంలో టీడీపీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి ఇక్కడే ఉంటది, మా ఇల్లు కూడా ఈడే కడుతున్నాం అని చెప్పి తర్వాత 3 ముక్కల ఆట ఆడింది మనం చూసినాము. తర్వాత లాస్ట్ పాయింట్, ఓల్డ్ పాదయాత్రలో వైసీపీ లీడర్ల చేత అనేక గ్రామాల్లో డబ్బులు ఖర్చు పెట్టించినారు. వాళ్ళకి ఎవరికి పెద్ద బెనిఫిట్ కూడా చేయలేదు, అసలు ఖర్చు పెట్టి అసలు కష్టపడిన వాళ్ళు. ఈ రోజు వాళ్ళు సహకరిస్తారా ఆయనతో? ఆయనను కనీసం పాదయాత్ర చేయనిస్తారా? వాళ్ళు ఫస్ట్ నిలదీస్తారు కదా, 5 ఏళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే మాకు ఏం చేసినావు నువ్వు అని అడుగుతారు కదా. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది మన ఇచ్చిన ఆ మీటింగ్ లో చూస్తే ఇంకా 3 సంవత్సరాలు మిగిలిండాయి, 1.5 సంవత్సరం తర్వాత మొదలు పెడతాను అన్నాడు. దాంతో ఒక అర్థం ఉంది వికే గారు. ఏంది అని అంటే, వాళ్ళ పార్టీ వాళ్ళు కూటమిలో ఉండే పార్టీలతో అనేక సార్లు ఇక్కడ చేరాలా అని చెప్పి విపరీతంగా బతిలాడుతున్నారు. మేము గేట్లు ఓపెన్ చేయటం లేదు, వాళ్ళ లీడర్లు మాకు వద్దు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళని దూరం పెడతా ఉన్నాం. సో వాళ్ళు వదులుకుండా పోయేదాని కొరకు ఇంకొకటిన్నర సంవత్సరం తర్వాత లాస్ట్ 1.5 ఇయర్ నేను చేస్తానని చెప్పి 3 ఇయర్స్ ముందే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు పోకుండా కాపాడుకునే దానికి అది ఒక ప్లాన్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. లాస్ట్ పాయింట్, ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మతారా? ఆయన పాదయాత్ర చేసిన, పరిగెత్తిన, పాకుతూ వచ్చిన ఆయన నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు లేరు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను నా ఇంట్రడక్టరీ రిమార్క్స్ వీకే గారు. రైట్ రైట్. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి ఇంత అడ్వాన్స్గా పాదయాత్ర చేస్తాను అని ప్రకటించడంలో మరి 1.5 కాలంగా అదే ఆలోచిస్తున్నాడా ఏంటో తెలియదు, కానీ వాళ్ళ సమన్వయకర్తల